హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే చాలా థ్యాంక్స్ అండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు నేను మీకు హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ లంచ్ రెసిపీ ఒకటి చేసి చూపిస్తాను. అదేనండి తోటకూర కిచిడి. ఈ తోటకూర కిచిడిని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కిచిడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. మీకు కావాలంటే సింగిల్ పాలిష్ రైస్ కూడా తీసుకోవచ్చు. అలానే 1/2 కప్పు మసూర్ దాల్ తీసుకున్నాను. మసూర్ దాల్ వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడిగి 2-3 గంటలు నానబెట్టుకోవాలి. రైసు అలానే పెసరపప్పు మసూర్ దాలు ఇవన్నీ కలిపి 2 కప్పులు అయినాయి. 2 కప్పులకి 4.5 కప్పులు వాటర్ యాడ్ చేసి పెడుతున్నాను నేను ఇక్కడ. మీకు కావాలంటే 5 కప్పులు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2-3 గంటలు నానిన తర్వాత వీటిని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. నేను చేసిన క్వాంటిటీ 2 మెంబర్స్కి సరిపోతుంది. వీటిలో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అలానే 4-5 గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువైనా తక్కువైనా గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు. తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని నేను ఒక బౌల్లో వేసుకున్నాను. అలానే ఒక కట్ట తోటకూర శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తోటకూర మొత్తం వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తోటకూరలో ఐరన్, కాల్షియం, ఫైబర్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. అలానే ఇది వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. తోటకూరని డైరెక్ట్గా కుక్కర్లో వేస్తే దానిలో ఉన్న పోషకాలు పోతాయని నేను ఇక్కడ సపరేట్గా ఉడికిస్తున్నాను. ఇలా తోటకూర బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మరో 2-3 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సాల్ట్ మొత్తం రైస్కి బాగా పట్టే వరకు 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ తోటకూర కిచిడి రెడీ అయిపోయింది. దీనిని కొంచెం తీసుకుంటేనే పొట్ట ఫుల్ అవుతుంది. అలానే చాలాసేపు వరకు ఆకలి అవ్వకుండా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.